ఎవరి ఇంట్లోనైనా 2 రాశులు ఉన్నాయా? 2 కుంభరాశులు కానీ, మకర రాశులు కానీ, సింహరాశులు కానీ, మిథున రాశులు కానీ, మీన రాశులు కానీ, ఇలా 2 రాశులు ఉన్నాయా? అయితే తప్పకుండా ఆ ఇంట్లో ఏదో రకమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండక తప్పదు. పనులు ఆటంకాలు జరుగుతుంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఒకరికి ఆరోగ్యం బాగలేకపోతే ఇంకొకరికి బాగా ఆరోగ్య స్థితిగతులు ఇబ్బంది పడుతుంటారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడు ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటుంది. భార్యాభర్తలకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఇలా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి. వచ్చిన సంపాదన వచ్చినట్టుగానే ఆవిరైపోతుంది ఆ ఇంట్లో. 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మనం చెయ్యని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, ఆకస్మికంగా మన డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం, మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక్క పైసా కూడా ఇంట్లో మిగులుబాటు అనేది ఉండదండి. కాబట్టి ఇంట్లో 2 రాశులు ఉండడం తప్పు కాదండి, కానీ వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి నష్టాలు ఆ భగవంతుడు కల్పించాడు 2 రాశులు. మనం చేసింది ఏం లేదండి. మన ఆటోమేటిక్గా మనం పుట్టినప్పుడు మన పిల్లోడు మన వాళ్ళు ఎవరైనా జస్ట్ ఆ రాశిలోనే జన్మిస్తారు. దానికి మనం ఏం చేస్తాం? కానీ ఆ సమస్యకు పరిష్కారం తాళపత్ర గ్రంథాలలో ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి రెమెడీస్ 100% తీసుకొని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 degrees 360 degrees పేరు బలాన్ని మార్చుకోవాలి. జస్ట్ ఒక సిగ్నేచర్ మార్చుకోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది మార్చడం అవసరం లేదండి. జస్ట్ నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. ఆ జీవితంలో ఆ ఇంట్లో 2 రాశులు ఉన్నటువంటి వారి జీవితం ఎలా ముందుకు అంచలంచలుగా ఎదుగుతుందో ఒక్కసారి మీరే గమనించండి.